హలో! హాయ్ అండి. ఈరోజు నేను సాంబార్ చేయాలని పప్పు కడిగి కుక్కర్‌లో వేసి నానబెట్టాను. అందులో కొన్ని పచ్చిమిరపకాయలు, ఒక స్పూన్ ఆయిల్ వేసి స్టవ్ మీద ఉడికించేస్తాను కుక్కర్ వేసి. అలాగా అవి పప్పు ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలండి. తర్వాత దాంట్లోకి సాంబార్లోకి కావాల్సిన కూరగాయలండి ఇవి. ములక్కాయలు, క్యారెట్లు, దొండకాయలు, సొరకాయలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. సాంబార్ చాలా ఇష్టంగా తింటారు అందరూ. చాలా బాగుంటుంది కూడా టేస్టీగా. తర్వాత నేను స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఇంకా పచ్చిమిర్చి, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నవి అందులో వేసాను. అవి చక్కగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు ఇవన్నీ వేసుకోవాలి. చక్కగా వేగాలండి అవి. సాంబార్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, అందరూ ఇష్టంగా తింటారు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా. అందులో చూడండి, అవి ఆనియన్స్ వేగాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ పసుపు కూడా వేసాను. ఇవన్నీ చక్కగా పచ్చివాసన పోయే వరకు చక్కగా వేయించుకోవాలి. ఇవన్నీ బాగా చక్కగా వేయించుకోవాలి. చూడండి, సాంబార్ అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టం అండి. పిల్లలతో పాటు అందరు చాలా ఇష్టంగా తింటారు. పీసెస్ ఎక్కువగా తింటారు, అందుకే చాలా వెజిటబుల్ పీసెస్ చాలా వేస్తున్నాను. చూడండి, ఆ పోపులో ఈ కూరగాయలన్నీ వేసేసుకొని చక్కగా కలిపేసుకొని ఇంకా ఏమైనా వేసుకోవచ్చండి కూరగాయలు. నా దగ్గర అయితే సొరకాయలు, క్యారెట్, ములక్కాడలు, దొండకాయలు ఉన్నాయి, అవి వేసాను. బెండకాయలు కూడా వేస్తే బాగుంటుంది. కంద ముక్కలు కూడా బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి కంద కూడా. ఇందులో నేను సాల్ట్ వేసాను, సరిపడా సాల్ట్ వేసి ఆ ముక్కలు అలాగా మూత పెట్టి కాసేపు ఉడికిస్తే చక్కగా ఉడికిపోతాయండి, మగ్గిపోతాయి. చూడండి, 50% వరకు చక్కగా ఉడికిపోయాయి. ఇందులో నేను సాంబారు క్వాంటిటీకి సరిపడా నేను కారం వేస్తున్నాను. కారం వేసి చక్కగా కలిపి మూత పెట్టేసేయాలి. ముక్కలకి చక్కగా కారం పట్టుకుంటుంది. సాంబార్లో చాలామంది బెల్లం వేస్తారండి, ఇంగు కూడా వేస్తారు, కానీ నేను అవేమీ వేయను. రాగానే చేస్తున్నాను, అవేమీ వేయకుండా ఒక్క సాంబార్ పౌడర్ మాత్రమే యూజ్ చేస్తాను. చూడండి, చక్కగా ముక్కలు అట్లా మూత పెట్టి ఉడికిస్తే ఉడికిపోతాయి. నేను కుక్కర్ వేసుకున్నాను కదండి పప్పు, అది ఓపెన్ చేస్తున్నాను. అది కూడా చూడండి, చాలా చక్కగా మెత్తగా ఉడికిపోయింది ఒక స్పూన్ ఆయిల్ వేయడం వల్ల. దీన్ని నేను బీటర్ పెట్టి బీట్ చేస్తున్నాను. చక్కగా మెదిగిపోద్దండి, దాంతో బీట్ చేస్తే చాలా చక్కగా మెదిగిపోతుంది. చూడండి, తర్వాత నేను ముందుగానే చింతపండు రసం చేసి పెట్టుకున్నాను. సరిపడా చింతపండు రసం చేసి పెట్టుకొని ఆ చింతపండు రసాన్ని ఈ పప్పులో కలిపేస్తున్నాను. ఈ పప్పులో కలిపేసేసి చక్కగా కలిపేసేసి నేను ఏదైతే స్టవ్ మీద పెట్టి వెజిటబుల్స్ బాయిల్ చేస్తున్నానో ఆ వెజిటబుల్స్లో ఈ పప్పు పోసేస్తాను. చూడండి, కారం కొంచెం తక్కువైందని మళ్ళీ కొంచెం ఒక స్పూన్ ఎక్స్ట్రా వేసాను. చాలా చక్కగా ఉడికిపోయాయి కూరగాయలు, 75% వరకు ఉడికిపోయాయి. చూడండి, ఇప్పుడు ఇందులో ఈ పప్పు, చింతపులుసు కలిపిన పప్పు పోస్తున్నాను. అది చక్కగా పోసి కలిసిపోయేలాగా కలిపేసుకొని చక్కగా మూత పెట్టి ఉడికించాలండి. సాంబార్ పప్పుచారైనా సాంబార్ అయినా బాగా తెరిలితేనే చాలా బాగుంటుందండి, చాలాసేపు మరిగిస్తే చాలా బాగుంటుంది. చూడండి, సాంబార్ ఉడికిపోయింది. నేను సాంబార్ పౌడర్ వేస్తున్నాను. ఇందులో ఒక ప్యాకెట్ సాంబార్ పౌడర్ వేసాను. సాంబార్ పౌడర్ వేసి బాగా కలిపేసేయాలి. కలిపి బాగా మరగనివ్వాలి. మూత పెట్టేసి బాగా మరగనిస్తే మంచి టేస్ట్ వస్తుంది. సాంబారు చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీలోకైనా, రైస్లోకైనా, దోశలోకైనా, ఎందులోకైనా, ఏ టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు మా చెట్టుది కరివేపాకు ఫ్రెష్గా తెచ్చి కోసుకొచ్చి వేసానండి. చూడండి, పప్పుచారు తెరులుతూ ఉంది, మరిగిపోయింది, బాగా ఉడికిపోయింది. ముక్కలన్నీ చక్కగా ఉడికిపోయాయి. చూడండి, అందులో నేను టమాటా ముక్కలు కూడా ఒక 2 ముక్కలు వేసాను.
సాంబార్ రెడీ అయిపోయిందండి. చివరిగా కొత్తిమీర కట్ చేసుకున్న కొత్తిమీర వేసాను. ఇంకా ఈ సాంబారు రెడీ టు ఈట్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.